నిజంగా దేవుని శక్తితో మనం పెట్టుకోలేమండి. ఏ మానవుడు, ఏ నరుడు పెట్టుకోలేడు, ఏ జ్ఞాని, ఏ సంపన్నుడు పెట్టుకోలేడు. నువ్వు తప్పక నమ్మాల్సిందే. ఐసీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కావాలి గాడ్స్ పవర్ నీకు. అవునా? ఎవరైతే దేవుని శక్తిని వ్యతిరేకిస్తారో, నిజంగా ఒక మాట చెప్తా, ఐసీలో ఉండి కూడా నా కోసం ప్రార్థన చేయమంటారు. అవునా కదా? ఎంత మూర్ఖుడు అయినా ఏం చేస్తాడు? అవునా? ప్రార్థన చేస్తే ఏమవుతుంది? అది అందరూ తెలుసు ఆ విషయం. ఏం జరుగుతుంది? స్వస్థత కలగడానికి ఏం పని చేస్తుంది ఇక్కడి నుంచి? ఇది లేకపోతే స్వస్థత అవుతుందా? అందుకే స్వస్థత కార్యము జరగాలన్నా, విడుదల కార్యము జరగాలన్నా విత్ గాడ్స్ పవర్, విత్ గాడ్స్ పవర్. ఆమేన్, హల్లెలూయా. ఇక మీదట విజయ్ సిగ్గునందడు, ఇక మీదట ఆనంద్ బ్రదర్ సిగ్గునందడు, ఇక మీదట రాము బ్రదర్ సిగ్గునందడు. హల్లెలూయా. చదుదాం. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. మాస్క్ వేసుకోవాల్సిన పని లేదు ఇక. అవునా? చేతిలో కచ్చి పట్టుకొని ఎప్పటికప్పుడు తుడుచుకోవాల్సిన పని లేదంట. తెల్లబారదు అనంటే తెల్లబారదు, సిగ్గునొందదు అంటే సిగ్గునొందదు. నీవు సిగ్గునొంది ఏం చేస్తాం? తలకై కిందకి వేసుకుంటాం. అలాంటి స్థితులు రావు. గాడ్ రైజ్ యూ విత్ పవర్. మనం అంగీకరించిన సువార్త శక్తివంతమైనది, నిజమైన శక్తివంతమైనది. ఇది నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానిస్తే గనక సిగ్గునందవు, ముఖము తెల్లబారదంట. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యములు చూచినప్పుడు. టిక్ పెట్టుకో ప్లీజ్ రాసుకోండి. కింద రెడ్ పెన్ను, బ్లూ పెన్ను ఒక్కసారి రాసుకోండి. ఇంకో అర్థం చెప్పగలుగుతా కానీ చెప్పా. ఓకే. అతని సంతానపు వారు ఎవరు? యాకోబు. అవునా? యాకోబు. అబ్రహాం తర్వాత యాకోబు సంతానపు వారు అంటే ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు. ఎప్పటికీ ఘనతగానే ఉంటారంట. యేసుక్రీస్తునందు ఉన్న వాళ్ళు కూడా అబ్రహాము యొక్క సీడ్ని వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏమవుతారంట? తమ మధ్య నేను చేయు కార్యము చూచునప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. హల్లెలూయా. ఎవరు చెప్తారండి? జీసస్ నేమ్ ఈజ్ హోలీ, హోలీ. ఎవరు చెప్తారు? దాన్ని అనుభవించిన వాళ్ళే కదా, దాన్ని చూసిన వాళ్ళే కదా. అవునా? దేవుడు పని చేయడం ప్రారంభిస్తే యు విల్ గ్లోరిఫై అంట. పరిశుద్ధుడు అని డిక్లేర్ చేయడం ప్రారంభిస్తావంట. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు. ఒక్కొక్క నిమిషం. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు. ఎవరు? అక్కడనే ఉంది ఆన్సర్. మళ్ళీ చదువుదామా? అక్కడనే ఉంది ఆన్సర్. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు. అంటే ఇప్పుడు యాకోబుని అడిగితే హూ ఇస్ యువర్ గాడ్ అంటే హిస్ నేమ్ ఈజ్ యావే అని అంటాడు. నా దేవుడి పేరు యావే అని అంటాడు. నా దేవుని పేరు జీసస్ క్రైస్ట్ అంటాడు. అవునా? అయితే ఎవరు పరిశుద్ధపరుస్తారంట? యాకోబు కాదంట, ఇజ్రాయెల్ ప్రజలు కాదంట, వీరిని వ్యతిరేకించిన వాళ్ళంట, వీరిని ద్వేషించిన వాళ్ళంట, దూషించిన వాళ్ళంట. వీరి పట్ల దేవుడు ఉన్నాడా? వీరి పట్ల అని అన్నవాళ్ళు యాకోబు దేవుడు పరిశుద్ధత నొందును గాక, పరిశుద్ధపరచబడును గాక అని చెప్తారంట. నిజంగా నా జీవితంలో జరగాలి ఈ కార్యం. ఆమేన్. నా జీవితంలో జరుగును గాక. అంతే. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ దేవునికి భయపడుదురు. ఇజ్రాయెల్ అంటే ఎవరు? యాకోబే కదా. అవును కదా? యాకోబు అంటే ఎవరు? ఇజ్రాయెలే కదా. అంటే దేవుని బిడ్డలు. ఇక్కడ ఉన్నా ఎవరన్నా? థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. నేనే. ఇప్పుడు ఏం కావాలంట? ఇజ్రాయెల్ దేవునికి అంటే ఎవరు భయపడుతున్నా? ఇప్పుడు నా దేవునికి భయపడుతున్నా అంటే ఎవరికి భయపడుతున్నారు? నా దగ్గర రావాలంటే ఆలోచన చేసి రావాలా, నన్ను అన్నాలంటే చాలా ఆలోచన చేసి రావాలా, నన్ను తిట్టాలంటే ముందు వెనక రెండు రాత్రులు ఆలోచన చేసి అనాలా. వెరీ డేంజరస్. దేవునితో పెట్టుకోవడం చాలా డేంజరస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేయడం, ప్రార్థించే వారిని ఒక రాయేయడం, దూషించడం వెరీ వెరీ డేంజరస్. జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే, అన్యులైనా సరే, ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా చెప్పాలా? నేను చేస్తున్న ఆఫీస్లో కూడా నేను ద్వేషిస్తారు కదా, నిందిస్తారు కదా. వాడు తెలియక తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడు. తెలుసుకుంటే మాత్రం భయము వణుకు వస్తుంది.
అట్లా జరగాలంటే ఏం కావాలా? చిన్న చేంజ్. లార్డ్, షో us your power, షో us your strength. ఆమేన్. చిన్న అద్భుతం జరిగితే తను ద్వేషించిన వాళ్ళకు కూడా ఈ సమయానికి ఇది జరుగుతుందని చెప్తే దాని నెక్స్ట్ డేనే వచ్చారు వాళ్ళు నా దగ్గరికి. గాడ్స్ పవర్ ఇస్ అవైలబుల్. చదుదాం. ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు, చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. ఆమేన్. when God's power is available, ఎక్కడైతే దేవుని శక్తి ఒకరి జీవితంలో పనిచేస్తుందో వారి జీవితంలో ఇలా ఉంటుందంట. అంటే వెళ్ళి ధ్యానించుకోండి. ఈ మాటలు చాలా శక్తివంతమైనవి. ఇవి ఎవరి జీవితంలో జరగదు తెలుసా? నీ జీవితంలో, నా జీవితంలో, ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి కార్యములు జరిగినప్పుడే ప్రజలు దూషించడం మానేసి ప్రభుని గణపరచడం స్టార్ట్ చేస్తారు. ఆమేన్. ఎవరు మీ జీవితంలో జరగలేదా? ద్వేషించడం, దూషించడం, రిజెక్ట్ జరగలేదా? పలకాలా? పలకాలా? నో. దేవుని శక్తి మీ ద్వారా కనపరచబడదు గాక, మీ కుటుంబంలో కనపరచబడదు గాక. ప్రతి దినం ఏదో ఒక అద్భుతం నీ పట్ల జరుగును గాక. హల్లెలూయా. నిన్ను ద్వేషించిన వాళ్ళు నీతో కలిసి భోజనం చేయాలంతే. దిస్ ఈస్ గాడ్స్ పవర్. దిస్ ఈస్ గాడ్స్ పవర్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు సువైన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రేయర్ చేద్దాం. తండ్రి, నీకు స్తోత్రం. యేసుక్రీస్తు నామమున అయా సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షించబడుచున్న మాకు దేవుని శక్తి ఉందని వాక్యం సెలవిస్తున్నాం ప్రభువా. అయా విన్నవారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యములు జరుగును గాక. నీ శక్తి బలముగా కనపరచబడును గాక. ఈ లైవ్లో వింటున్న అయా వారి జీవితాల్లో కూడా నీ శక్తిని కనపరచండి. నీ శక్తిని కనపరచండి. నీ శక్తిని వారి ద్వారా కనపరిచి వారిని హెచ్చించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.